హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో కందిపప్పు యూస్ చేయకుండా టిఫిన్ సెంటర్ వాళ్ళు చెప్పిన విధంగా ఇడ్లీ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ సాంబార్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక్క రోజైనా సరే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ సాంబార్ వేడి వేడి ఇడ్లీలోకే కాకుండా మెత్తటి స్పాంజ్ దోశలతో కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టిఫిన్ సాంబార్ని 10 నిమిషాల్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక కుక్కర్ని తీసుకొని ఇందులోకి 3 నుంచి 4 వరకు మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 4-5 వరకు పచ్చిమిర్చిని తీసుకొని వాటిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. పచ్చిమిర్చి మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 8 నుంచి 10 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ దాకా మెంతులు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 2 టీ స్పూన్ల సాంబార్ పౌడర్ని వేసుకోండి. మనకి రెడీమేడ్ సాంబార్ పౌడర్ ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఆ సాంబార్ పౌడర్ని వేసుకుంటున్నాను నేను. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసిన సాంబార్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఎలాంటి బ్రాండ్ సాంబార్ పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ని యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోనే 2 గ్లాసుల దాకా నీళ్ళని వేసుకొని ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఈరోజు నేను ఈ సాంబార్ని ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇండస్ వ్యాలీలో ప్రతి ఒక్క కుక్వేర్ కూడా నెంబర్ 1 క్వాలిటీగా ఉంటుంది. అయితే నేనైతే 2 లీటర్ల కుక్కర్ని తీసుకున్నాను అనమాట. ఇదైతే చాలా క్యూట్గా ఉంది కదా. ఇలా ఏదైనా టిఫిన్ సాంబార్ ప్రిపేర్ చేయడం కోసం పెద్ద పెద్ద కుక్కర్లు అవసరం లేకుండా టిఫిన్ వరకు సాంబార్ ప్రిపేర్ చేయాలంటే ఇది బాగా యూజ్ అవుతుందని తీసుకున్నాను. ఇందులోనే మీకు 3 లీటర్లు 5 లీటర్ల కుక్కర్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇండస్ వ్యాలీలో మీరు ఏ కుక్వేర్ పర్చేస్ చేసినా కానీ చక్కగా లైఫ్ లాంగ్ యూజ్ చేసుకోవచ్చు. నెంబర్ 1 క్వాలిటీగా ఉంటాయి. మీరు ఏదైనా కుక్వేర్ని ఇండస్ వ్యాలీలో కొనాలనుకుంటే మన కూపన్ కోడ్ YAMUNA యమునా అని కూపన్ కోడ్ యూస్ చేశారనుకోండి, మీకు ఎక్స్ట్రాగా 12% డిస్కౌంట్ కూడా వస్తుందన్నమాట. సో తప్పకుండా ఇండస్ వ్యాలీలో ఏ కుక్వేర్ కొనాలనుకున్నా కానీ నా కూపన్ కోడ్ యూస్ చేసుకోండి. సో కుక్కర్ 4 విజిల్స్ వచ్చి కుక్కర్ విజిల్కున్న ఆవిరి మొత్తం కూడా పోయిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? టమాటో పచ్చిమిర్చి చక్కగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఈ ఉడికించుకున్న నీళ్ళని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఉడికించుకున్న టమాటా పచ్చిమిర్చిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ టమాటాని పప్పు మెదిపినట్లుగా బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. మీరు కావాలంటే ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని కూడా తీసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడు మాత్రం మిక్సీ పట్టుకోవద్దు, మొత్తం అంతా కూడా చిందుతుంది అనమాట. పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి, లేదంటే వేడిగా ఉన్నప్పుడు ఇలా మ్యాష్ చేసేసుకున్నారంటే చక్కగా మెత్తగా అయిపోతుంది అనమాట. సో ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి ఉడికించుకున్న ఈ నీళ్ళని కూడా వేసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు సాంబార్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా చూసుకొని నార్మల్ వాటర్ని కూడా కొద్దిగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక పొంగు వచ్చేంత వరకు ఈ సాంబార్ని మరిగించుకోండి. సాంబార్ ఒక పక్క మరుగుతూ ఉంటాయి, ఇంకొక పక్క చక్కగా మనం తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయ ఇలా వేగేటప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపుని చక్కగా ఇలా ఎర్రగా వేయించేసుకోండి. ఇలా వేయించుకున్న ఈ తాలింపుని మనం ముందుగా మరిగించుకుంటున్న ఈ సాంబార్లో వేసేసుకొని బాగా కలుపుకొని తాలింపు వేసిన తర్వాత కూడా ఈ సాంబార్ని మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మరిగించుకోండి. తాలింపు వేసిన తర్వాత సాంబార్ మరిగించుకుంటేనే మనకి అస్సలైన టేస్ట్ వస్తుందన్నమాట. సో తప్పకుండా ఇలా ఒక 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. చివరిలో ఇలా కొద్దిగా నెయ్యి వేసుకున్నారంటే సాంబార్ టేస్ట్ అద్దిరిపోతుంది. తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా ఈ సాంబార్ని ఇడ్లీతో కానీ లేదంటే స్పాంజ్ దోశలు, మెత్తటి దోశలు ఉంటాయి కదా, ఆ దోశలతో కానీ ఒకసారి తిని చూడండి. కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది. ఈ సాంబార్ నాకు ఒక చిన్న టిఫిన్ సెంటర్లో ఆంటీ చూపించారనమాట. నిజంగా చాలా చాలా ఎక్సలెంట్గా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.